లాస్ట్‌కి పేర్లు అదే తేడా అదే అది ఇది చెప్తాను అంటారు. నేను. చేశాక డైరెక్షన్ ఇది సినిమా పెద్ద హిట్ అయ్యేటట్టుంది. ఇప్పుడు 'సముద్రం తొలగిస్తే' ఆ పేరేదో మనం వేసుకోవచ్చు హ్మ్. డైరెక్షన్. హ్మ్. అప్పటికే వాళ్ళు చేసినయి 2 సినిమాలు పోయున్నాయి. హ్మ్. సరే ఇలాంటి ఆలోచన వచ్చి డైరెక్టర్ గారు ఇలాంటి ఆలోచన వచ్చిందని ఆళ్ళతో ఉన్న రైటర్ నాకు చెవినేసాడు. హ్మ్. ఈలోపు ఏంటంటే రాజశేఖర్ గారు వచ్చి స్పాట్‌లో బాగా ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నాడు. హ్మ్. ఇదేం షాటు, ఇదేం డైలాగు, ఇదేంటి అనేది నన్ను ఇల్ ట్రీట్ చేస్తా ఉండడం మొదలుపెట్టారు రాజశేఖర్. జీవిత గారు కూల్ చేస్తున్నట్టు ఆవిడ హ్మ్. నటిస్తూ ఉంది. సో, ఇలా జరుగుతూ ఉండేసరికి చూసి ఏమండి సినిమా మీరు కావాలంటే మీరు చేసుకోండి. మీ డైరెక్షన్ వేసుకొని మీ పేరు వేసుకొని చేసుకోండి. నాకు అవసరంలా నేను ఇంకో సినిమా చేసుకుంటా. హ్మ్. కానీ దీనికోసం ఒక మనిషిని హర్ట్ చేసి ఇల్ ట్రీట్ చేసి మాట్లాడాల్సిన అంత నెసెసిటీ ఏంటి? హ్మ్. సడన్‌గా ఏంటి ఇది? హ్మ్. మీరే చేసుకోండి నేను ఈ సినిమా చేయను నాకు అవసరం లేదని నేను వెళ్ళిపోయాను. అవునా? ఓహ్! వెళ్ళిపోయా. హ్మ్. వెళ్ళిపోయినాక ఇక ప్రసన్న కుమార్ గారు వీళ్ళంతా మాట్లాడి అతను ఉండబట్టే ఈ సినిమా అయినా లేదంటే మీ పేరేస్తే అసలు తిరిగి చూసేవాడు ఉన్నాడు ఇక్కడ. హ్మ్. కాబట్టి అతన్నే పెట్టుకొని చేసుకోండి అంటే మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి హ్మ్. నన్ను పిలిపించి మళ్ళీ మొత్తం చేశాక హ్మ్. లాస్ట్‌లో మళ్ళీ ఇక ఏదన్నా గానీ నన్ను డిస్టర్బ్ చేయాలి. హ్మ్. నాకు ఆ పేరు రాకూడదని డిస్టర్బ్ చేయాలి ఓహో! అన్న ఉద్దేశంతో ఇక వాళ్ళు అలా చేశారు. ఓహో!